ఏముంది బ్రో సినిమా ఫ్యాన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు ఆ సినిమాని చూసి. కళ్యాణ్ రామ్ అన్న ఏ మ్యాచ్ అని తీసిండు తెలుసా, లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా తీసిండు. అట్లుండాలి సినిమా అంటే, అట్లుండాలంటే అట్లా చేయాలి. కళ్యాణ్ రామ్ అన్న లుక్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ చాలా బాగా చేసి చూపించారు. అసలు కళ్యాణ్ రామ్ గారిలో ఈ యాంగిల్ కూడా ఉందని, సెంటిమెంట్ యాంగిల్ ఎంతవరకు చూడాల, దీంతో ప్రూవ్ చేసుకున్నారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటది అన్న. అంటే సినిమా అంతా కొంచెం కథ రొటీన్ గా ఉన్నా సరే, ఆ స్క్రీన్ ప్లే, ఆ మాస్ ఫైట్స్ అయితే మాత్రం బేవచ్చు అన్నమాట. అలాగే ఒక వింటేజ్ విజయశాంతి అనేది తీసుకొచ్చారు. సర్లే నీకు ఎవరితో కంబ్యాక్ అని అనిల్ రావుడే, బట్ అసలు కంబ్యాక్ ఆవిడ రేంజ్ తగ్గ, ఇమేజ్ తగ్గ కంబ్యాక్ అంటే ఇది. ఆవిడ ఫైట్లు, ఆవిడ యాక్టింగ్ నిజంగా కళ్యాణ్ రామ్ కూడా పనికి రాడు అన్నంత విధంగా ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయబడింది. అలాగే ఫస్ట్ లో ఫైట్లు కూడా చేస్తే ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎవరు తీయలేరు, అంతే ఎవరు తీయలేదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎన్నెన్నో సినిమాలు చూసాం, కానీ కన్న తల్లి మీద ప్రేమతో, కన్న తల్లి కోసం ఫస్ట్ టైం ఈ సినిమా చూసా అన్న. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఇప్పుడే చూసేస్తున్నా, నిజం చెప్తానా, బింబిసారా సినిమాని మించిపోయింది అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కళ్యాణ్ రామ్ జీవితంలో బింబిసారా ద మోస్ట్ హైలైట్ సినిమా, ఆ సినిమాని మించిపోయింది. ఇంకా బింబిసారా గురించి ఎవరు మాట్లాడరు, అర్జున్ వైజయంతి సినిమా అయితే మాత్రం మామూలు లేదు. అసలు ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్న. లాస్ట్ క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్, ఒక్క సీన్ కాదు, ఒక్క సీన్ కాదు, ప్రతి సీన్ కూడా హైలైట్. కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ మించిపోతున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా మర్చిపోతాం మన. ఆ రేంజ్ లో సినిమా అయితే మాత్రం సూపర్ సూపర్. సినిమా వచ్చేసి బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ, బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా, ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. ఒక నిజాయితీగా మారిపోయినగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి తను చేసే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా, బట్ తన తల్లికి తెలియకుండా మేనేజ్ చేస్తాడు. అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాలో మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణ్ యాక్షన్ బాగుంది. చెప్తున్నా ఎవరు వింటేజ్ కళ్యాణ్ రామ్ చూడొచ్చు, ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణ్ రామ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణంకి చాలా యాక్షన్, చాలా అదనొక్కడే తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్ లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చేయి నరుక్కోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, హీరోయిన్ కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. హీరోని ఒక రౌడీ లాగా చూపించడం చాలా బాగుంది. తర్వాత తల్లి కోసం తను పోలీసు అవుదాలనుకుంటాడు, కానీ తనకి తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు. సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు. రొటీన్ స్టోరీ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా, సినిమాను ల్యాగ్ చేయకుండా తీసుకెళ్లాడు సినిమాని. చాలా బాగా. రొమాన్స్ ఏం లేదు బ్రో, డైరెక్ట్ పెళ్లి అయిపోద్ది. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్ ఒకటే ఉంది. కొన్ని ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మాస్ ఎక్కువ, కొంచెం మాస్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుద్ది మూవీ. క్లాస్ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్స్ బాగా చదవచ్చు. రేటింగ్ వచ్చేసి 2.75. అన్న. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఇప్పుడే చూసేస్తున్నా, నిజం చెప్తానా, బింబిసారా సినిమాని మించిపోయింది అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కళ్యాణ్ రామ్ జీవితంలో బింబిసారా ద మోస్ట్ హైలైట్ సినిమా, ఆ సినిమాని మించిపోయింది. ఇంకా బింబిసారా గురించి ఎవరు మాట్లాడరు, అర్జున్ వైజయంతి సినిమా అయితే మాత్రం మామూలు లేదు. అసలు ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్న. లాస్ట్ క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్, ఒక్క సీన్ కాదు, ఒక్క సీన్ కాదు, ప్రతి సీన్ కూడా హైలైట్. ఒక ఏరియాని తీసుకుని మనోడు రూలింగ్ కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా బాగుంది. మన హీరో కట్అవుట్ కూడా ఆ రేంజ్ సినిమాలు పడితేనే బాగుంటుంది. కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ మించిపోతున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ని ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా మర్చిపోతాం మన. ఆ రేంజ్ లో సినిమా అయితే మాత్రం సూపర్ సూపర్. చాలా 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 కన్విన్సింగ్ ఉంది. ఒక మదర్ సెంటిమెంట్, కొడుకు ఒక జనం కోసం ఇతను రావడం, అనుకోకుండా ఒక మర్డర్ చేసి మర్డర్ నుంచి జనాల కోసం అబ్బాబాబాబాబా మామూలుగా లేదన్న. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎర్రగా తీశారు, అసలు మామూలుగా లేదు డైరెక్షన్ అయితే మాత్రం. అసలు ల్యాగ్ ఒక్క సీన్ లో కూడా ఇది ల్యాగ్ అని అనిపించలేదన్న. చాలా 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 బాగుంది. ఇక మెయిన్ ఏంటంటే సినిమా ఇంత హైలైట్ రావడం కారణం ఏంటంటే మెయిన్ విలన్ ఒక్కడే కాదు, ముగ్గురు నలుగురు పెట్టారు. ప్రతి విలన్ ని కొట్టుకుంటూ మనోడు ఎదుగుతూ ఉంటుంటే లాస్ట్ క్లైమాక్స్ విలన్ అయితే బాబోయ్ మామూలు కాదు, మనిషే కాదు, అలాంటి మనిషితో ఫైట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఉంది. సినిమా చాలా 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 బాగుంది అన్న. విజయశాంతి ఫైట్స్ మనం ఎప్పుడో చూసాం కదా,
యాజ్డీస్ ఉన్నారు. ఎక్కడ ఏజ్ అయిపోయింది, పెద్ద అయింది, ఫైట్ చేయలేదేమో అనుకున్నాం కానీ ఏంలా ఎగిరెగిరి ఊరికి కొడతా ఉంటే తన్నుతుంటే పోలీస్ ఆఫీసర్ గా అసలు నిజంగా విజయశాంతి ఈ సినిమాలో ఉండడం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సూపర్ మదర్ సెంటిమెంట్, సూపర్ మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం మదర్ సెంటిమెంట్ అంటే జనాలు కష్టపెడతా ఉంటారు. కొన్ని స్లమ్ ఏరియాల్లో జనాల మీద ఈ రౌడీల ఆధిపత్యం ఉంటుంది. అలాంటి ఏరియాని మనోడు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం చాలా బాగుంటుంది. క్లైమాక్స్ సీన్ అన్నా నేను చెప్పకూడదు కానీ క్లైమాక్స్ సీన్ చూస్తే మాత్రం కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, గూస్ బంప్స్ వస్తాయి. మెయిన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు ఈ సీన్. నేను చెప్తున్నా కదా, ఒక హీరో ఈ సీన్ చేశాడంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. తమిళ సినిమాలో ఉంటాయి ఎలాంటి క్యారెక్టర్లు, ఎలాంటి హీరోలు. తమిళ సినిమాల్లో బింబిసారా సినిమాని మర్చిపోతామని ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్ గా బింబిసారా సినిమాని మర్చిపోతాం. అంతకు మించి సూపర్ బంపర్ హిట్ అంతే ఈ సినిమా. ఇది సూపర్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి అన్న. 5 out of 5. రేపు హిట్ 3 కనుక కొంచెం అటు ఇటు అయితే మాత్రం బ్లాక్ బస్టర్ కింద సినిమా అయిపోయినట్టు, ఇంకా మామూలు లేదు, ఇంకంతే. సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ గారి సినిమాలు అంటేనే యాక్షన్ సినిమాలు. విజయశాంతి గారి సినిమాలు కర్తవ్యం మనకు జనాలకి ఎంత కనెక్ట్ అయ్యిందో, డైరెక్టర్ ప్రదీప్ గారు ఆ మోటివేషన్ అనేది పోలీస్ ఆఫీసర్ కింద విజయశాంతి గారిని రివీల్ చేసే విధానంగా, తల్లి పాత్ర, కొడుకు సందర్భాలు, సొసైటీలో ఒక ప్రొఫెషన్ కి పోలీసర్కి ఏ గట్స్ ఉండాలి, ఈ నేపథ్యంలో రన్ టైం తగ్గట్టుగా యాక్షన్ డ్రామా థ్రిల్లర్ ఈ సినిమా పవర్ ప్యాకెడ్ అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ గారి లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అయితే కనుక ట్విస్ట్ చాలా బాగుంది. అది రివీల్ చేసేదానికన్నా స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఫీల్ అనేది వస్తుంది. ఒక తల్లికి కొడుక్కి సొసైటీకి మధ్య నేపథ్యంలో ఒక మంచి మెస్ప్రైజింగ్ మూవీ అనేది ప్రెజెంటేషన్ చేశారు. వాచబుల్ మూవీ. అంటే అది యాక్చువల్ గా ఏంటంటే అది కొద్దిగా గ్యాంగ్స్టార్ వర్షన్ లోకి వెళ్ళిపోతుంది కానీ మెయిన్ మోటివేషన్ ఏంటంటే పబ్లిక్ కి ఎలా కనెక్ట్ అయ్యారనేది ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక కామన్ మ్యాన్ కానీ ఒక గ్యాంగ్స్టార్ వర్షన్ ని ఆయన ఇంప్లిమెంట్ చేసుకున్నారు. సో ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్ ముందు అది ఏంటంటే కొద్దిగా డైలమా. యాక్షన్ ప్రకారంగా ఒప్పుకోవచ్చు కానీ స్క్రిప్ట్ ప్రకారం కనుక కొద్దిగా అది నెగిటివ్ గానే వెళ్తుంది. అంటే ఆయన వెయిట్ కూడా పర్ఫెక్ట్ గానే సపోర్ట్ అయ్యింది, బానే ఉంది. ఇప్పుడు యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అంటే అన్ని జోనల్స్ కి సపోర్ట్ గా వేరుగా ఉంటాయి. బట్ ఆర్టిస్టుల యొక్క వర్క్అవుట్ తగ్గట్టుగా రిజల్ట్ బాగుంటది కాబట్టి చూడొచ్చు. ఆవిడ జాతీయ మహానటి, ఆవిడ గురించి మనం ఏం చెప్పలేము. బట్ వాస్తవంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు కూడా ఆవిడ వర్షంలో కొద్దిగా డౌన్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే సీనియారిటీ సో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న ఎంత ర్యాపో ఉన్నా సరే ఆ హైలైట్ అనేది తల్లికే వేటిస్తారు కానీ కొడుకు అంత ఇంపార్టెన్స్ ఏముంటది. ఇద్దరు కాంబినేషన్ బాగుంది. శ్రీకాంత్ గారిని అసలు చెప్పకూడదు, ఎందుకంటే మెయిన్ ట్విస్ట్ అనేది ఆయన మీదే టర్న్ అవుతుంది. అది ఏంటి అనేది రివీల్ చేస్తే ఇంకా థ్రిల్ ఏముంటుంది చూసే వాళ్ళకి. అందుకని థియేటర్కి వెళ్ళి వాచ్ చేస్తే ఆ బజ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. 100% కరెక్ట్ అవుతుంది. మదర్ సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్ అంటే అది ఎవరికైనా, చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఆ బాండింగ్ అనేది చూపించే వాళ్ళు రకరకాలుగా చూపిస్తారు. కాబట్టి దీంట్లో కొత్తగా సిస్టమేటిక్ గా చూపించారు. వాచబుల్ మూవీ. 3. రొటీన్ స్టోరీ, కొత్తదనం ఏం లేదు. కాకపోతే క్లైమాక్స్ షాట్ ఏదైతే ఉందో మిగతా స్టోరీ అంతా మనం అనలైజ్ చేసే, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ లేదంటే మన పృథ్వీ గారి క్యారెక్టర్ ఇలాంటివి అనలైజ్ చేసేవచ్చు. బట్ కొన్ని షార్ట్స్ ఉంటాయి సినిమాలో, వాటి కోసం సినిమా చూడాలనిపిస్తుంది. ఆ హై ఎలివేషన్స్ కానీ, ఆ సీక్వెన్సెస్ కానీ ఏవైతే ఉంటాయో మదర్స్ అండ్ మధ్యన వచ్చేవి, క్లైమాక్స్ లో ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ సినిమాని కాపాడేస్తుంది అనమాట. సో అలా ఉన్న సినిమా అది ఓవర్ గా చూసే వాళ్ళకి ఓవర్ గా అనిపిస్తుంది. నాకైతే బాగానే అనిపించింది. ఎవరికి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ ప్రకారం ఇట్ ఈస్ వర్త్ వాచ్. కంబ్యాక్ ఖచ్చితంగా. లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్. విజయశాంతి గారు బ్యాక్ అన్ను, ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ చేసేస్తారు. బట్ యాక్షన్ చేయడం ఆఫ్టర్ లాంగ్ టైం చూడడం మనకి ఇది ఓకే. కాబట్టి లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్. శ్రీకాంత్ గారి యాక్టింగ్ ఆయన నెక్స్ట్ లెవెల్ యాక్టర్. శ్రీకాంత్ గారిది బాగుంది, పృథ్వీ గారిది బాగుంది, సోహైల్ ఖాన్ గారి యాక్టింగ్ బాగుంది. కళ్యాణ్ రామ్ గారు ఏం బ్రో నువ్వు హీరో గారి యాక్టింగ్ పట్టుకుని ఆయన యాక్షన్. హీరోయిన్ గారి స్కోప్ ఉంది, బట్ ఓకే ఉండాలి, హీరోయిన్ ఉండాలి అన్నట్టే ఉంది. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కాల్ ఎగరేస్తారు. అంత మంచి సినిమా. రేటింగ్ మటుకు అడగండి, అమ్మ సినిమా రేటింగ్ ఇవ్వండి. చాలా బాగుంది అన్న. బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ రియల్లీ గుడ్. ప్రతి ఒక్కరు చూడాలి. మనిషి తర్వాత, మనిషి పుట్టినాక
మనిషి బతికేది ఎవరి కోసం? కన్న తల్లిదండ్రుల కోసం బతకాలి. అమ్మ జన్మనిస్తేనే మనం బతుకున్నాం ఈరోజు. అలాంటిది ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎవరు తీయలేరు, అంతే. ఎవరు తీయలేదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎన్నెన్నో సినిమాలు చూసాం, కానీ కన్న తల్లి మీద ప్రేమతో, కన్న తల్లి కోసం ఫస్ట్ టైం ఈ సినిమా చూసా. ఈ రోజు నాకు ఒక 500 డబ్బులు పోతే పోయింది టికెట్కి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత నేను పెట్టిన టికెట్కి ఈ చూసి సినిమాకి నాకు చాలా సంతోషంగా ఉంది. పైగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ అమ్మ కోసం తన చేయిని నరుక్కుంటాడు. చూడండి, మనం కూడా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. కన్న తల్లి కోసం మనం చచ్చిపోయినా పర్వాలేదు. కలెక్షన్ ఖచ్చితంగా ఇప్పుడే చెప్తున్నా, రేపటికల్లా ఈ సినిమాకి 1000 కోట్లు గ్యారంటీ. 1000 కోట్లు పక్కా. అయితే దీన్ని ఎవడు ఆపలేడు, ఆడనివ్వలేడు, అడ్డుపడలేడు. ఇలాంటి చరిత్ర ఎవరో తిరగ రాయలేడు. హీరోయిన్ కి ఈ సినిమాలో స్కోప్ కూడా ఉంది. చాలా మంది అన్నారు హీరోయిన్ కి ఏమి లేదని, కానీ హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంది. ఆమెకి డైలాగులు ఉన్నాయి, ఆమెకి పాటలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఏంటంటే రొమాన్స్ కూడా ఉంది. ఇది ఒక తల్లి బిడ్డకి సంబంధించిన సినిమా కాబట్టి కాపురం చేసి ఆడవాళ్ళందరూ ఈ సినిమా చూడాలి. అంతేగాని రొమాన్స్లు, వల్గారిటీ బొమ్మలు, బూత్ బొమ్మలు ఈ సినిమాలో లేవు. దయచేసి రొమాన్స్ ఉంటుందని పిచ్చి పిచ్చిగా రాసే వాళ్ళని మానేయండి, చెప్పే వాళ్ళని నమ్మకండి. నేను చూసి చెప్తున్నా, ఈ సినిమా రొమాన్స్ ఉంటే ఈ సినిమాలో మీ ఫ్యామిలీతో రండి. ఈ సినిమాలో రొమాన్స్ వల్గారిటీ ఉంటే నేనే నా తలకి నరుక్కుంటా, అంతే. ఒక్కరైనా వచ్చి చెప్పనండి, చూద్దాం. ఈ సినిమా చూసి ఎవరైనా రొమాన్స్ ఉంది, వల్గారిటీ ఉంది, బ్యాడ్ ఉందని చెప్పానంటే నా తలకాయ నరుక్కుంటా. రేపటికల్లా ఈ సినిమాకి 1000 కోట్లు కానీ రాకపోతే నేను హైదరాబాద్ నుంచి పారిపోతా. అర్జున్ సన్న వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది అన్న. అంటే సినిమా అంతా కొంచెం కథ రొటీన్ గా ఉన్నా సరే, ఆ స్క్రీన్ ప్లే, ఆ మాస్ ఫైట్స్ అయితే మాత్రం బేవచ్చు అన్నమాట. అలాగే ఒక వింటేజ్ విజయశాంతి అనేది తీసుకొచ్చారు. సర్లే నీకు ఎవరితో కంబ్యాక్ అని రాపుడే, బట్ అసలు కంబ్యాక్ ఆవిడ రేంజ్ తగ్గ, ఇమేజ్ తగ్గ కంబ్యాక్ అంటే ఇది. ఆవిడ ఫైట్లు, ఆవిడ యాక్టింగ్ నిజంగా కళ్యాణ్ రామ్ కూడా పనికి రాడు అన్నంత విధంగా ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయబడింది. అలాగే ఫస్ట్ లో ఫైట్లు కూడా చేస్తే యాక్షన్ సీక్వెన్స్ లో కూడా చాలా బాగా చేసింది అనమాట. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కోసం కూడా మాట్లాడుకోవాలన్నా, చాలా బాగా కొట్టిన మ్యూజిక్. ఎవరు కొట్టారు నాకు ఆ పేరు తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చెండాడారు. సాంగ్స్ స్క్రీన్ ప్రెజెన్స్ వరకు ఓకే అనిపించినాయి. ఇంకా డైరెక్షన్ రాసుకున్న స్టోరీ రొటీన్ ఉన్నా కానీ ఆ స్క్రీన్ ప్లే అయితే మాత్రం నిజంగా మైమర్పించారు. ఇంకా ఆ ఫైట్స్ అయితే, ఆ డిజైన్ చేసిన విధానం, ఆ ఫైట్స్ అయితే మాత్రం సూపర్. ఆ ఫైట్స్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా క్లైమాక్స్ లాస్ట్ 10 నిమిషాలు అయితే నిజంగా చెప్పకూడదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా క్లైమాక్స్ అనిపించింది అనమాట. ఆ ఒక్క 2 మినిట్స్ ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్ వచ్చే 2 మినిట్స్ థియేటర్ అంతా లేసి అరుపులో మెరుపులు అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా సినిమా కోసం చెప్పుకుంటే పక్కా కమర్షియల్ మూవీ అన్న. అంటే రొటీన్ స్టోరీ అయినా సరే, ఆ స్క్రీన్ ప్లే, ఆ ఫైట్స్ బాగా ఎంగేజ్ చేస్తే చూసినంతే బోర్ కొట్టుకున్న కళ్యాణ్ రామ్ కి ఒక మంచి, చాలా రోజుల బింబిస్తున్న తర్వాత ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. టోటల్ గా సినిమా కోసం రావాలనుకుంటే విజయశాంతి, ఒక వింటేజ్ విజయశాంతి చూస్తారు. బీజిఎం బాగుంది, కళ్యాణ్ గారి యాక్టింగ్, అలాగే ఫైట్స్ కూడా, యాక్షన్ పార్ట్ కూడా చాలా బాగుంది, అలాగే ఎమోషన్ కూడా చాలా బాగుంటుంది. అవునన్నా, అంటే ఎమోషన్ ఆయన అన్నప్పుడు ఇంటర్వల్ ఎమోషన్ ఉంటుంది కానీ అంత మనం ఫీల్ అవుతాం. బట్ క్లైమాక్స్ లో ఏంటంటే అంత ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, కానీ ఆ ఏదైతే ట్విస్ట్ ఉందో అదే బాగా కనెక్ట్ అవుతుంది, ఆ యాక్షన్ పార్ట్ బాగా కనెక్ట్ అవుతాం. సో ఓవరాల్ గా నాకైతే ఏమనిపించింది అంటే, సినిమా చూసిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అన్న, నిజంగా ఫుల్ మీల్స్. కంబ్యాక్ కళ్యాణ్ రామ్ వచ్చి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా అయితే సినిమా అంటే బ్లాక్ బస్టర్ కు చెప్పలేను కన్నా, ఓవరాల్ గా చూసుకుంటే సినిమా హిట్ అన్న. థ్యాంక్ యూ. చేశారు. సో ఆవిడ రిటైర్ అయిపోతారు, ఆవిడ ఉద్యోగం కొడుకు ఇవ్వాలి, లేదంటే కొడుకు మళ్ళీ ఎస్పీగా చూడాలనుకుంటారు. సో తను క్రైమ్ లో చిక్కుని అవ్వలేడు. సో అలాగా నడుచుద్ది క్లైమాక్స్. కళ్యాణ్ రామ్ అన్న లుక్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ చాలా బాగా చేసి చూపించారు. అసలు కళ్యాణ్ రామ్ గారిలో ఈ యాంగిల్ కూడా ఉందని, సెంటిమెంట్ యాంగిల్ ఎంతవరకు చూడాల, దీంతో ప్రూవ్ చేసుకున్నారు. సో ఎవరు కళ్యాణ్ రామ్ అన్న ఆబ్వియస్లీ అంటే మదర్ క్యారెక్టర్ చేశారు కాబట్టి విజయశాంతి గారికి అంత స్కోప్ లేదని చెప్పను, కానీ ఫస్ట్ లో ఫైట్ సీన్స్ ఉన్నాయి. సో తర్వాత ఇంకా హీరోగా కళ్యాణ్ రామ్ గారే ఫైట్ చేస్తారు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, క్లైమాక్స్ లో చైనర్ కొన్ని సీన్ ఒకటి ఉంటుంది. సో అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ అంతా. బోరింగ్ లేదు, 1-2 లవ్ సీన్స్ ఉన్నాయి, అయినా అంత ఎక్కలేదు. కానీ నందమూరి ఫ్యాన్స్ కి అయితే ఇది ఒక మంచి బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చింది. మంచి మటన్ బిర్యానీ పెట్టిండు నాకు కళ్యాణ్ రామ్.
ఫైటింగ్స్ అవి బాగున్నాయి, స్టోరీ కూడా బాగా వెళ్ళింది. అంటే విజయశాంతి గారు చాలా రోజుల తర్వాత పవర్ఫుల్ క్యారెక్టర్ అంటున్నారు. నిజమే, క్యారెక్టర్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. మ్యూజిక్ ఎలా ఉంది? మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. అంటే రొటీన్ స్టోరీ బోరింగ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. లేదు బాగుంది, నచ్చింది, నాకైతే నచ్చింది. వేరే వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ ఎంగేజింగ్ ఉంది. కొంచెం స్లో ఉంది, కంబ్యాక్ ఫీలింగ్ పక్కా. సన్ ఆఫ్ పోలీస్ మేడం అని పెట్టాలి, అట్లుంది సినిమా. ఫ్యాన్స్ అయితే సినిమాని చూసి తల కొట్టుకుని ఆ ట్యాంక్ బండ్ లో పడిపోతారు, అట్లుంది సినిమా. ఏంది బ్రో ఫ్యాన్స్ కోసం ఏముంది బ్రో సినిమా. ఫ్యాన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు ఆ సినిమాని చూసి. కళ్యాణ్ రామ్ అన్న ఏ మ్యాచ్ అని తీసిండు తెలుసా, లేట్గా వచ్చిన లేటెస్ట్ గా తీసిండు. అట్లుండాలి సినిమా అంటే, అట్లుండాలంటే అట్లా చేయాలి. యాక్టింగ్ అయితే మామూలుగా చేయలేదు మేడం. విజయ్ మేడం మమ్మల్ని ఏదో అనుకున్నా, పొలిటికల్ అనుకున్నా, కానీ పొలిటికల్ గా మీరు సెట్ కాలేదు. కానీ ఆర్మీ పోలీస్ మీరు ఏ మూవీలో చూసినా సరే పోలీస్ ఆర్మీ తీరు మేడం. మీకంటే ఓడైనా పేరు చెప్తే ఆడిని బట్ట నుంచి కొడతా నేను. అట్లుంది మేడం, గురి పెడితే గుడాలు దిగిపోవాలి, అట్లుంది. లోపల ఉంటే పిచ్చలు కాయలేవు, నాకు వణికినాయి. ఏం నీ రియాలిటీలో పోలీస్ అయిందనుకో మేడం, ఈ ఇండస్ట్రీని గంజా అనేటాడు ఎవడు ఉండడు, ఎవడు పనిచేయడు, ఎవడంటే ఎవడు పనిచేయడు, సీఎం కూడా పనిచేయడు రియాలిటీలో. కానీ తెలంగాణలో కానీ మేడం కానీ పోలీస్ అయి ఉంటే పక్క హోమ్ మినిస్టర్ కాదు బ్రో, మొత్తం సీఎం పిఎం అయి ఉంటేనా ఎవడు గంజాలు అనేటోడే ఉండడు, డ్రగ్స్ ఉండవు, గంజాలు ఉండవు, ఏ ఉండవు, అన్యాయం అనేది ఉండదు. ఒక్కొక్కడు గురి పెట్టి గుడాలు నింపేస్తున్నది. అట్లుంది సినిమా. గండు పెట్టినామంటే గురి దిగాల్సిందే, అట్లుంది. ఏమో ఒక్కొక్కడు ఎవడైనా గంజాలు ఉన్నాడు అనుకో, ఈయన్నే ఎన్కౌంటర్ చేసి పడ్డప్పుడే మేడం. అట్లుంది. అట్లా ఫాదర్ గురించి ఏం చెప్పాలి బ్రో, ఎమోషన్ మామూలుగా లేదు. ఫాదర్ ఎమోషన్ మధ్యలో చనిపోయాడు, కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి, నాకే లోపల నీళ్ళు వచ్చినాయి బ్రో. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. వైజయంతి పోలీస్ క్యారెక్టర్ బాగుంది, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. ఫస్టే కదా డ్యాన్స్ బాగా చేస్తాడు. ఫస్ట్ సూపర్గా ఉంది. కర్తవ్య సినిమా ఉంది కదా, అందులో ఫైట్స్ లాగా బాగున్నాయి. ఇందులో కూడా సినిమా మొత్తం మామూలుగా లేదు.